సమయమున నాయన తండ్రి ఆయుష్ని పొడిగించి నాయన నూతనమైన దివసాన్ని నాయన తండ్రి నా మా జీవితంలో అనుగ్రహించారు. నాయన థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నాయన తండ్రి ఫర్ ఆల్ యువర్ నాయన తండ్రి గ్రేస్ మై ఫాదర్. As we are going to listen your word, my Father, please help us to listen with all our hearts and mind. Lead us with your spirit, my Father. దేవాన్ని వాక్యమే మమ్మల్ని బలపరిచేది ప్రభు. మీ యొక్క నాయన తండ్రి దైవ దాసరాలు ఐరని రీటా సైమన్ గారిని మీ దాసరాలని నూరంతల ఆత్మాభిషేకంతో అభిషేకించండి ప్రభు. నాయన మా కోసం మీరు ఏదైతే వాక్యాన్ని తీసుకొని వస్తున్నారో ప్రభు, నూరంతల ఆత్మతో అభిషేకించి నాయన తండ్రి చక్కనైన నీ వాక్యము మా హృదయాలను తాకగలుగునను సహాయం దయచేయండి. అలాగే ఈ సమయంలో నాయన తండ్రి జ్యోతిర్మయ సిస్టర్ ట్రాన్స్లేట్ చేయబోతుండగా నాయన తండ్రి సమయోచితమైన నీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వాక్శక్తిని దయచేయండి ప్రభు. నీ దాసరాలను నాయన బలంగా వాడుకోనమని వేడుకుంటున్నాం. నాయన శారీరకంగా మేమందరం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాము, బట్ యు ఆర్ గోయింగ్ టు లీడ్ us మై ఫాదర్. నాయన అందుని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మమ్మల్ని మేము నీ పాదాలకు సమర్పించుకుంటూ యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికి వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరు ఐరన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. ఐరన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందినవారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం, వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చికి హాజరవుతూ క్రమం తప్పకుండా వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి సిస్టర్ అంటే మనందరికి ఎంతో అభిమానం, ప్రేమ. మరి అలాగే తెలుగులోకి అనువదించడానికి చాట్రగడ్డి జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా మన మధ్యలో ఉన్నారు. వారి ఇరువురిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సిస్టర్. Good morning, Dr. వెల్కమ్. Good morning. Praise God God. bless you. Welcome. Thank you so much. Thank you. Thank you, sis. Good morning, sis. Good morning, Jyoti. How are we? All doing Fine, well? fine. Yeah. Looking nice. Thank you. So, friends, another day and మరొక another దినంలో ఉన్నాం. day. మరొక లేఖనాన్ని చూసుకుంటున్నాం. Yes, another day, another sharing. And today's message is rooted in grace, growing in faith. Rooted in grace, growing in faith. విశ్వాసంలో ఎదగడానికి కృపలో మనము వేరుపారై ఉండాలి. And we are going to take portions from the book of 1 Samuel, 2 Corinthians, and Luke. 1 Samuel, 2 Corinthians, and Luke. మొదటి సమూయేలు గ్రంథము అండ్ 2వ కొరింథీ పత్రిక, లూకా సువార్తలో మరి దినాన్ని మన ధ్యానం చేస్తున్నాం. So before we begin, let me say a word of prayer that God speaks through me, and it will be a great understanding for all who hear his word. Come, let's మరి pray. దేవుడు మనతో మాట్లాడినట్లుగా మరి సహోదరు ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు విని గ్రహించి అనుసరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి కాక. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us, Heavenly Father. I especially ask for blessings on all those who are present here, Heavenly Father, and also for the people who could not make it this morning, Heavenly Father. Bless them in their place of work. Bless them wherever they may be, Heavenly Father. And should anybody need your strength, Heavenly Father, bless them, Heavenly Father. Give them the wisdom and understanding, Heavenly Father.
Heal all those who amongst us, Heavenly Father, are ailing this morning, Heavenly Father. Give us the strength. Give us the spirit to move forward, Heavenly Father, and use us as instruments of your peace. And as I bring the word this morning, use me, Heavenly Father, that I may bring the word through you, Heavenly Father, and that it may be a blessing to all who hear it. I ask all these wonderful gifts in your very precious and holy name. Amen. ఆమేన్. Amen. So, friends, rooted in grace and growing in faith, what does this actually mean? You మరి see, విశ్వాసంలో ఎదగడము, మరి ఎదగడానికి మరి కృపలో మనము వేరుపారి ఉండడం, దాని అర్థం ఏంటంటే when we say rooted faith, when we are talking about faith, it's a kind of a behavior, a kind of a behavior that you and I possess. It is also unfavored grace of God. మరి దేవుని యొక్క అపరిమితమైన ఆ కృపను పొందుకుంటూ మరి దేవుడు అనుగ్రహించిన యొక్క విశ్వాసములో మనము వెతకడాన్ని అనేది తెలియజేస్తుంది. See, so when I say unfavored, it is the unearned favor of God. What does that mean? మరి మనం అర్హులం కాదు ఆ యొక్క కృప పొందుకోవడానికి, కానీ దాన్ని పొందుకోవడం అంటే, so when you see somebody who is gentle, who is kind, who is who's always happy in his self or herself, that is unearned favor, isn't it? మరి ఏ వ్యక్తి అయినా మృదువుగా మరి వాళ్ళు వారి నెమ్మది కలిగి ఉండడం మనం చూస్తుంటే అది వారి జీవితంలో కలిగిన సామర్థ్యత కాదు, అది ఒక విధంగా అది దేవుడు అపరిమితమైన కృపను వారికి అనుగ్రహిస్తున్నారు ఒక విధంగా. And what does that mean? It means that is the grace that God has given that person, right? అంటే దేవుడే వారికి ఆ కృపను అనుగ్రహిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. It is nothing but what has been a behavior that you have imbibed because God has been kind to you. మరి దేవుడు మీ పట్ల దయ చూపించి అటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉండినట్లుగా మన స్వభావ సిద్ధం కాని ఆ యొక్క గుణ లక్షణాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నారు అనేది మనం గ్రహించాలి. So to understand this better, let us read 1 Samuel chapter 16 verses 3 to 12. 1 Samuel మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం నుంచి 3 to 12. 3వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. మొదటి సమూయేలు 16 3 నుంచి 12. యెషయిని బల్యర్పణమునకు పిలువము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానంగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండిని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అని అనుకున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా, అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా, అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా,
సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Thank you, Prasita. So what does this passage tell us? ఈ యొక్క లేఖన భాగం ఏది మనకు తెలియచేస్తుంది? Somebody wants to tell me what they understood by this passage. మరి ఈ యొక్క లేఖన భాగం చదివాం కదా, ఎవరైనా దీనిని మీరు తెలియచేస్తారా? దాని యొక్క అర్థం ఏంటనేది. దేవుడు తనకిష్టమైన దేవునికి సరి అయిన హృదయానుసారుడైన వారిని ఎన్నుకోవడం. God chosen his own heart people. Yes, God's chosen. Yes. Now there are two things that come out of this place. Two things, important things. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. Let's take the line of Jesse. God had already predicted and God had already said that the line would start with Jesse, right? The first king will come out of Jesse's line, right? మరి యెషయి కుమారులోంచి మొదటి రాజు వస్తారని దేవుడు ముందుగానే ఆయన ప్రవచించారు. And who was David? David was not the firstborn of Jesse, right? మరి యెషయికి మొదటి కుమారుడు కాదు దావీదు, చివరి కుమారుడు. In fact, David was already forgotten. మరి దావీదు ఈ విషయాన్ని కూడా మరి ఆయన మర్చిపోయాడు. And he was called from the field. Jesse had put all his 7 sons, one after another, tuck, 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 for Samuel to select. మరి సమూయేలు తన యొక్క కుమారులు ఒక్కొక్కరిని ఎన్నుకున్నట్లుగా మొదటి వారి నుంచి సమూయేలు ఎదుట పెట్టినప్పుడు, And Samuel, like any human being, selected the firstborn because not only because he was the firstborn, but he was also handsome and he was also tall and straight. So he selected him. మరి మొదటి కుమారుడు మరి అందమైన వాడుగా, మరి ఎత్తు పొడవు, మరి ఎంతో మరి సౌష్ఠవం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. సమూయేలు అందరినీ కూడా మరి అభినందించి ఎన్నుకొనగలిగిన స్థితిలో ఉన్నాడు. అందరినీ ప్రేమించేవాడుగా ఉన్నాడు. And God must have surely smiled because that was not his choice. మరి Right? దేవుడు అతని యొక్క మంచి నవ్వుని బట్టి దేవుడు ఆయన ఎన్నుకొనలేదు. Because he knew that Samuel had selected him because of his stature and because he was so handsome. But God said, he is not my choice. మరి దేవుడు ఒక వ్యక్తికి సౌష్ఠమును బలమును ఎత్తును ఇచ్చారని దేవుడు ఆ రీతిగా సమూయేలు ఎన్నుకోవడానికి దేవుడు కోరుకోలేదు. And then when Samuel realized that that was not, then he started slowly making adjustments in his thinking, right? మరి దేవుడు వీరిని కోరుకోలేదు అనేది సమూయేలుకి అర్థమైంది. తన మనసులో దేవుడు ఇది వీళ్ళు కాదు అని ఆ దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు తను. And at every given time, God was speaking to Samuel that this was not the one. మరి ప్రతి సమయంలో కూడా ఒక్కొక్క వ్యక్తి తన ఎదుట నిలబడుతున్నప్పుడు వీరు కాదు అనేది సమూయేలు గ్రహించగలిగాడు. And what did God knew that Jesse had 8 children. మరి యెషయికి 8 మంది కుమారులు ఉన్నారు, కానీ 7 వచ్చారు ఆ సమయంలో. But Samuel did not know that. మరి సమూయేలుకి ఆ విషయం తెలీదు. And what did Samuel tell Jesse? మరి సమూయేలు యెషయితో చెప్పింది ఏంటంటే, Read verse 11. And Samuel said to Jesse, are all the young men here? Then he said, there remains yet the youngest, and there he is keeping the sheep. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిస్తున్నాడు అని చెప్పాను. And if you read through the Bible, friends, everyone that God had selected,
in time when we read, it is always either the youngest or the most humblest of the lot, you know. మరి ఈ యొక్క లేఖన భాగంలో మనం లేఖనాల్లో చూసినట్లే దేవుడు మరి ప్రథమైన వారన్నా ఎన్నుకుంటారు, లేదంటే మరి ఎవరైతే వారు తగ్గించుకొని ఉంటారో వారిని దేవుడు ఎన్నుకుంటారు. Now Jesse's line really had handsome men. And what did it say? Verse 12, so he sent and brought him in. Now he was ruddy, with bright eyes and good looking. మరి సమూయేలు నీవు వారిని పిలువనంపించుము, అతడు ఇక్కడ వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా And why did then Samuel say, go? If you read further, Samuel, why did he tell Jesse that this is the one? Because మరి ఆ యొక్క దావీదు ఆ స్థలంలోనికి పిలిపించి లోపలికి వచ్చినప్పుడు అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రం గలవాడు, చూసినకు సుందరమైన వాడునే ఉండేను కనుక అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చారు. ఆ మాట ఎందుకు సమూయేలు యెషయాతో చెప్పగలిగాడు? And what did God tell Samuel? God spoke to Samuel and told him that this is the boy you have to anoint. మరి దేవుడు అక్కడికి వచ్చిన దావీదుని చూసి అతన్ని అభిషేకించమని యెహోవానికి సెలవిచ్చారు. And why did God appoint David, the youngest boy? మరి కడవరి వాడైన కుమారుని ఎందుకు దేవుడు అభిషేకించమని చెప్పారంటే, because God saw the inner of David, which was he was full of faith and he was full of that joy. మరి దావీదు తన యొక్క హృదయంలో ఎంత సంతోషంతోని దేవుని నేను ఎరగడము ఒక విధంగా తన హృదయాన్ని స్థితిని బట్టి దేవుడు ఆయనని ఎన్నుకున్నారు. And why? Because see, the 7 sons that Jesse had were all also strong men. They were handsome men, but they had something that God saw was not with them. That compassion, that genuine love. And that shows on the face of a person. You know, when you're strong and powerful, you have no empathy. But this is the quality what God saw in David. మరి దేవుడు తన ఎన్నుకుంటున్నప్పుడు ఆ యొక్క 7 కుమారులు మరి వారు సౌష్ఠముగా అందంగా ఉన్నారు, కానీ వారి యొక్క మరి ముఖాలను గమనిస్తున్నప్పుడు దేవుడు దేవుడు వారి ముఖ స్థితిని బట్టి కాదు, కానీ వారి హృదయంలో వారికున్న స్థితిని బట్టి దేవుడు వారిని తృణీకరించారు. దావీదైతే మరి అది మృదువుగా మరి దేవుని యొక్క హృదయమును మరి విధేయతతో అతడు కనుగొనడం మనం చూస్తున్నాం. And why did God choose David? Not only because of he was not even the firstborn, ప్రథమ కుమారుడు కాడు దావీదు, but God saw his inner self. మరి దేవుడు తన యొక్క హృదయ స్థితిని, హృదయాంతరాల్లో తను ఏ రీతిగా ఉన్నాడో ఆయన చూస్తున్నాడు. And God saw him to be the first king of Israel. మరి ఇశ్రాయేలుకు మొదటి రాజుగా దావీదు ఉండడానికి ఎన్నుకున్నారు. Because of his qualities. మరి అతనికున్న మరి ఆ యొక్క క్వాలిటీని బట్టి దేవుడు ఆయనను ఎన్నుకున్నారు. And also don't forget, it was so important because Jerusalem and Israel, all this was the first kingdom on the first nation. Israel was the first nation, no? ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకున్న జనాంగమును ఇశ్రాయేలు దేశముగా యెరూషలేముగా దేవుడు దాన్ని చూస్తున్నారు. So see friends, how things fall into place. God, because of Israel being the first nation, how God took control of it. Firstborn, first nation, where firstborn does not really mean that you are the first in line of a parent.
It means that whoever is the person with compassion, the one who has faith, all these things add up to one's life. మరి ఒక వ్యక్తి జీవితంలో వారు ప్రథమమైన వారి కుటుంబంలో మొదటి సంతానమో లేకపోతే మరి దేవుడు కోరుకోవడానికి వారి యొక్క హృదయ స్థితిని, వారిలో ఉన్న విశ్వాసమును, వారిలో ఉన్న గుణ లక్షణాలు దేవుడు గుర్తించి దేవుడు వారిని ఎన్నుకుంటా ఉంటారు. And if you really look, if you see a family, when you want to see a family, you look at the person who is more faithful. And when I say faithful, yeah, you can also do everything without having to think. But your inner self has to have joy. It has to have empathy. It has to have that peace that reflects out. That is what is the firstborn of God. మరి దేవుడు కోరుకుంటున్న ప్రథమమైన వారుగా, మొదటి సంతానముగా ఎవరు ఉంటారంటే, దేవుడు వారిలో ఉన్న యొక్క మృదుత్వాన్ని, లేకపోతే వారిలో ఉన్న సత్యమును, లేకపోతే వారి యొక్క మరి వారికి ఉన్న దయాగుణము, వీటన్నిటినీ దేవుడు గుర్తిస్తా ఉంటారు, వారికి ఉన్న సంతోషమును. And this is what happens, friends. When you bear these qualities, you start growing in faith. Your faith automatically starts increasing because you're filled with God's word. మరి దేవుని వాక్యం చేత నింపబడి మరి విశ్వాసంలో ఎదగడానికి మరి దేవుడు అనుగ్రహిస్తున్న గుణ లక్షణాలే ఒక కారణంగా ఉంటుంది. And this is so important for us to understand this. మరి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. And David was the first king of Israel. Israel was the first nation God had created. So everything starts from there. మరి దేవుడు ఎన్నుకున్న మొదటి దేశము, మరి దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క మొదటి రాజు కూడా దావీదై ఉన్నారు. And let us now turn to 2 Corinthians chapter 12 verses 1 to 10. 2 కొరింథీ రాసిన పత్రిక 12 అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ధ్యానం చేద్దాం. అతిశయపట్ట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడెనో నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప శక్యము కాని మాటలు వినిను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనుపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టివాని గురించి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత యందే కాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపట్టుకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును, కనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన విన్న దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. ఆమేన్. ఆమేన్. Thank you. Now, this chapter 12, we are talking about the vision Paul had, you right? పౌలు కలిగిన దర్శనమును ఈ యొక్క లేఖన భాగంలో చూస్తున్నాం.
Paul had many visions. Paul had, the book of Acts. Acts, in the book of Acts, already records 6 of his visions. మరి అపోస్తల కార్యములో పౌలుకున్న దర్శనము ప్రత్యక్షల గురించి రాయబడి ఉన్నవి. And the book of Galatians and Ephesians, that records all his revelations. మరి గలతీ ఎఫెసీ పత్రికలో కూడా పౌలుకున్న ఆ యొక్క ప్రత్యక్షతలు మనం చూస్తున్నాం. And here, what is Paul trying to do? He is trying to tell the people of Corinth. కొరింథీలో ఉన్న ప్రజలకి పౌలు తెలియచేస్తున్నాడు about his visions. తనకున్న దర్శనాన్ని తెలియచేస్తున్నాడు. But what is happening is, God does not want him to be so proud. He is going on talking about his visions. He keeps expressing it. But what really is happening is, the people of Corinth, they were not honest people. They were all into sinning. మరి కొరింథీలో ఉన్న ప్రజలు మరి వారు సాధారణమైన వారు కాదు. వాళ్ళు ఏంటంటే నిరంతరం పాపంలో ఉన్నవారుగా ఉన్నారు. And most of the time over here, Paul really doesn't want to go on boasting, because he wanted the people to actually judge him on what they had seen and not what they thought about him. మరి వారు అనుకున్నట్టుగా మరి పౌలు లేడనేది ఆయన గ్రహిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఎదుట తన యొక్క దర్శనాన్ని పంచుకోవడానికి ఆయన ఎక్కడా కూడా మరి ఆలస్యం చేయకుండా మరి ప్రతి విషయాన్ని బోధిస్తూ వచ్చాడు. He wanted them to know about his ministry rather than what he was going on seeing. Of course, Paul had to record them. There's no doubt. But you speak about what is actually happening there. మరి అక్కడ ఏం జరుగుతుందో, మరి పరిచర్య ఏంటో, దాని యొక్క విధానములు ఏంటో, పౌలు కలిగిన ప్రత్యక్షతలను ఆ ప్రజల ఎదుట ఆయన కనపరుస్తా మరి తెలియచేస్తా వస్తున్నప్పటికీ, వారు గ్రహించినప్పటికీ కూడా వారి ఎదుట తన యొక్క దర్శనాన్ని, పరిచర్య విధానాన్ని తెలియచేస్తూ వచ్చాడు. And that is why it says in verse 7. 7వ వచనములో it says, by the abundance of the revelations, a thorn in the flesh was given to me, a messenger of Satan to buffet me, lest I be exalted above measure. మరి నాకు కలిగిన ప్రత్యక్షలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. And what did the Lord say? మరి దేవుడు ఏం చెప్పారంటే, Paul anyway pleaded for 3 times. And what did the Lord say? And he said to me, my grace is sufficient for you, for my strength is made perfect in weakness. మరి అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభును వేడుకుంటున్నందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుదునని పౌలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. And see, Paul was blessed with all these visions and revelations. He had every reason to boast about it, right? When God gives you something, you always want to talk so much about it and keep multiplying it and multiplying it and multiplying it, right? మరి దేవుడు తనకిచ్చిన దర్శనం ప్రత్యక్షతల గురించి మరి విరివిగా మరి దేవుడు ఇచ్చిన ఆ యొక్క సంతోషమైన ఆ యొక్క సమాధానంతో వాళ్ళు మరి ఇది ఖచ్చితంగా దేవుడు నాకు తెలియచేశారని వారు మాటిగా మరి వారు గొప్పలు చెప్పుకుంటారని మనం అనుకుంటాం. కానీ అది వారిలో ఉప్పొంగుతున్న ఒక విషయముగా ఉంటది. అది నిరంతరం వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు. So God gave him that infirmity. Why? Because he wanted him to be humble at all times. మరి తన యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉంచడాన్ని బట్టి తన అన్ని సమయంలో కూడా తను తగ్గించుకునే స్థితిలో పౌలు ఉండగలిగాడు.
because Paul tended to also boast of beyond himself all the time. So God gave him that infirmity not because of anything. God could have just touched him and healed him, but no. మరి దేవుడు ఆయన తాకి ఎన్ని ప్రత్యక్షతలు దర్శనం ఇచ్చిన ఈ యొక్క వ్యక్తి నాకు అవసరం అని ఆయన తను ముట్టి తను స్వస్థపరచచ్చు, కానీ తన యొక్క బలహీనతను బట్టి అతడు అనేక సార్లు తను తగ్గించుకునే వ్యక్తిగా దేవుడు తను చేశాడు. And that infirmity kept on worrying him till the time, every time he was wanting to boast, God kept him in check. మరి తను పరిశీలించుకోవడం అంతగా కాకుండా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషంగా నా బలహీనత అంతే బహు సంతోషంగా అతడు అతిశయపడుదును అని చెప్తున్నాడు. And that is the reason why God had given them. And also, what did our friend Paul want to do? He wanted the people of Corinth to observe his ministry. You see, because Paul was trying so hard. He had sent Timothy, right? He had sent Timothy to Corinth. And when Timothy reported back to Paul that, things were really bad over here, Paul was very concerned and he backtracked and went to help, because he wanted the people of Corinth to start behaving themselves. He wanted the people of Corinth to start hearing him, hearing about the word of God, teaching them and helping them to walk on the right path so that he could help the people. That is why he turned and went to Corinth. మరి కొరింథీయుల దగ్గరికి తిమోతిని పంపించినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ తిరిగి తిమోతి పౌలుకి తెలియచేసినప్పుడు అక్కడ ఉన్న చెడ్డ విషయాలన్నిటినీ మరి వారి సరియైన విధానం నడవటం లేదనేది పౌలుకు అర్థమయ్యి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని సరి చేయడానికి, వారిని సరిగా దేవుని ఎదుట నిలబెట్టడానికి పౌలు తిరిగి కొరింథీయుల దగ్గరికి వెళ్ళి వారిని బలపరిచాడు. And basically, when we are talking about this vision right in from the second verse, when he says, I know a man in Christ who for 14 years, whether he was in the body, whom was he talking about? He was talking about himself, no? మరి ఇక్కడ ఒక దర్శనం గురించి కొరింథీయులకు తెలియజేస్తుంది. అది తన గురించి చెప్తున్నాడు. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశంలో కొనుక్కోబడను, అతడు శరీరంతో కొనుక్కోబడను నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియనని చెప్తున్నాడు. And this, when he says, verse 4, how he was caught up in paradise and heard inexplicable words, which is not lawful for a man to utter. There are things, friends, when God also speaks to you, he gives you visions, he gives you revelations, people see it very, very clearly. But there are things that God does not want you to speak about. And it comes to pass that your mouth is closed at that time. It comes whatever it is that God does not want you to spell out is automatically wiped out. It's cleaned out, but it remains in the back of your head. మరి దేవుడు మరి పౌలుకి ఇచ్చిన రీతిగానే మనకి దర్శనములు ప్రత్యక్షతలు ఆయన ఇస్తా ఉంటారు. అయితే కొన్నిసార్లు కొన్ని విషయాల్ని మనం అన్నిటినీ బయటికి చెప్పకూడదు అనేది కూడా దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు. అయితే కొంతకాలమైన తర్వాత వాటిని మర్చిపోతాము, మనము వాటిని చెప్పలేదని లేకపోతే వారిని మరి వెల్లడించలేదు, కానీ అవి మన మనసులో అవి నిలిచిపోయి ఉంటాయి. And God reveals it too. And you can only reveal it, friends, it comes back to you when the correct time comes. మరి సరి అయిన సమయం వచ్చినప్పుడు మరి అవి నెరవేర్పులకు వచ్చిన తర్వాత వాటిని మనం ప్రతి వారికి ప్రత్యక్షపరచగలుగుతాం. And let me tell you, friends, there must be many amongst you people whom God has even given visions. You have to really know it, but it'll only come out. It'll be revealed to you again when the time comes. Maybe it's not been revealed to you. Maybe you recall that you had seen something, but you cannot recall it. And that happens to people, even today.
మరి ఇప్పటికీ కూడా దేవుడు మన ఎదుటిన్న వ్యక్తుల విషయంలో కానీ మన విషయంలో కూడా అనేకసార్లు దర్శనాలు చూపిస్తారు. వాటిని మనం గ్రహించము, కానీ అవి నెరవేర్పుని చూస్తా ఉన్నప్పుడు అవి తిరిగి మనకి దేవుడు అప్పుడు బయలుపరిచిన విషయాలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. And please remember, friends, this Bible is more than 2000 years ago. It was relevant then. It is relevant even today. What happens then? You think it is not happening today? It is happening. It's the same time. There is nothing that has changed. మరి బైబిల్ అనేది మరి వేల సంవత్సరాలుగా మరి దేవుడు ఎప్పుడైతే మానవాళిని సృష్టించారో అప్పటి నుంచి కూడా ఆ లేఖనములు అనేవి భద్రపరచబడుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఇప్పుడు కూడా మన ముందు కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. Time moves on. In those days, people were humble. People were rugged. Everything in those days was there like the times, but today it has been slightly refined. We do not know further how many more generations will be. Every generation has said it's the end of the world, including our generation, right? But has it been written to us that it is the end of the world in this generation? No, it is God's time. So we all need to be patient. But I want to tell you people that whenever you see visions, you will remember it in the time that it has to be revealed. But it will be in the back of your head. It will keep on worrying you. I would use the word worry, because what happens when you worry, you're trying to recall, but it is not coming to your mind only because it was not the right time. మరి దేవుడు మనకి కూడా దర్శనాలు ఇస్తున్నప్పుడు వాటిని మనం ఏం చేస్తామంటే మాటికి జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే వాటిని మనం బహిర్గతం చేయలేదు, వాటిని మనం ఇతరులకి చెప్పలేదు. ఎందుకంటే దేవుడు అవి జరిగేంత వరకు కూడా కొన్నిసార్లు మనం వాటిని చెప్పకుండా మనం ఆపబడతా ఉంటాం. అందుకని పాత నిబంధన కాలం అంటే కాలములు ఒక తరము నుంచి ఒక తరము జరుగుతూ ఉన్నప్పుడు ఇదే చివరి దినాలు అనేది మనం గమనిస్తా వచ్చాం. కానీ దేవుని యొక్క కాలగతులు అనేవి ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి గతము మరి పురాతన కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా మరి దేవుడు ఏదైతే క్రమముగా ఆయన చేస్తూ వస్తున్నారో అవన్నీ కూడా వాటి యొక్క ప్రత్యక్షతలు వారు పొందుకున్నారు. అదే రీతిగా దేవుడు మనకి కూడా బయలుపరుస్తూ వాటి యొక్క నెరవేర్పు కొన్నిసార్లు మన దర్శనంలో మరి ప్రత్యక్షతలో చూస్తాము. అయితే వాటిని ఎప్పుడు మరుగుపరచాలి, ఎప్పుడు బయలుపరచాలి అనేది మరి దేవుడే వాటిని మనకి సమయానుకూలంగా చెప్తారు. వాటి విషయమే కొన్నిసార్లు మనకి చాలా విచారం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవి జరగలేదే లేకపోతే వాటి నెరవేర్పుని మనం ఇంకా చూడలేదే అనే విచారము మరి ఏదైతే దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షతలు దర్శనము ఆ యొక్క నెరవేర్పు జరగనంత కాలం కూడా మనకి ఆ విచారం అనేది మన మనసులో దాగి ఉంటుంది. ఎందుకంటే వాటిని మనం బయటికి కూడా చెప్పలేకపోతాం. ఇక్కడ 3-4 వచనాలు చూస్తే అతడు పరదేశంలోని కోపడి వచ్చింప సఖ్యం కాని మాటలు వినేను. ఆ మాటలు మనుషుడు పలకకూడు. అతడు శరీరంతో కొనుక్కోబడను, ఆ శరీరం లేక కొనుక్కోబడను. నేను నెరుగును, అది దేవునికి తెలియనది. 2 సార్లు 2వ వచనంలోను 3-4 వచనాల్లో మాటలు రాయబడ్డాయి. And see verse 2 and 3, what did it say? I know a man in Christ who 14 years ago, whether in the body I do not know, or whether out of the body I do not know, God knows, such a one was caught up to the third heaven. And I know such a man, whether in the body or out of the body, I do not know, God knows. This, friends, is exactly what I'm telling you. He had these visions. But he could not express them. మరి పౌలుకి యొక్క దర్శనాలు ప్రత్యక్షతలు కానీ వాటిని ఆయన తిరిగి బయటికి చెప్పలేదు. ఎందుకంటే అతడు మరి 14 సంవత్సరం క్రిందట 3వ ఆకాశం కొనుక్కోబడిన అతడు శరీరంతో కొనుక్కోబడినో నేను ఎరుగును, శరీరం లేక కొనుక్కోబడినో నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని ఎరుగరు. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి
వచింపశక్యం కాని మాటలు వినేను. ఆ మాటలు మనుషుడు పలకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడిన, ఆ శరీరం లేక కొనుక్కోబడను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను అని చెప్తున్నాడు. And then let me read first word, then I will explain. Then how he was caught up into paradise and heard inexplicable words, which is not lawful for a man to utter. Why was it not lawful for a man to utter? Can anybody tell me this? Why was మరి it ఎవరైనా not? ఆ మాటలు మనుషుడు పలకూడదు అనే విషయాన్ని ఎవరైనా ఈ విషయం చెప్పగలుగుతారా? Yes, it was not, because it was only meant for Paul. It was not meant for the world. These words were only meant for Paul. That's why he could not say them out. మరి పౌలుకే ఈ విషయాలన్నిటినీ దేవుడు బయలుపరిచారు. లోకంలో ఉన్నవారు కాదు కాబట్టి దేవుడు దాన్ని అతడు పలకకూడదు అని కూడా అక్కడ రాయబడింది. And these, the verses 2, 3, and 4. Why is it mentioning? It is mentioning about Paul when he was caught up in that vision. God had taken him. He had taken him from the earth. He had gone into whatever lies between the earth and the sky. And the third realm that he's talking about, paradise, is nothing but God's place, the heavens. మరి దేవుడు తనకి ఇచ్చిన ఆ యొక్క దర్శనం ప్రత్యక్షతలో పౌలు మరి 3వ ఆకాశంలోకి కొనుక్కోబడ్డాడు. అంతేకాకుండా మరి తను ఎలాగ వెళ్ళలేదో కూడా అతనికి కూడా తెలియదు. అది దేవునికే తెలియదు అనే విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. And when he had been taken up there, తను అక్కడికి వెళ్ళినప్పుడు and he saw everything, God did not let him speak it out, because it was only meant for him. మరి ఈ విషయాలు కేవలం పౌలుకే దేవుడు బయలుపరిచారు కాబట్టి వాటిని ప్రత్యక్షపరచవలసిన సమయం రాలేదు కాబట్టి అవి తనే ఎరిగి ఉన్నాడు కాబట్టి వాటిని అతడు బయటికి చెప్పలేదు. And therefore Paul writes about these visions. He does not explain it to him. He just tells you that he was taken up and shown these visions. మరి ఈ యొక్క దర్శనాలు దేవుడే తనకు బయలుపరిచారు కాబట్టి అవి ఇతరులకి కాదు, అది వ్యక్తిగతంగా పౌలుకి వాటిని ఎరిగి ఉండే స్థితిలో దేవుడు వాటిని ఆయనకి బయలుపరిచారు. And when it could happen to Paul, it happens to you and me also. We must remember this, but there are times when we can speak about it, and there are times when we just see it and it's in our mind, but we cannot recall it. మరి పౌలుకి యొక్క ప్రత్యక్షత ఏది రీతికైతే దేవుడు అనుగ్రహించారు మనకే అనుగ్రహిస్తారు. ఆయా సమయాల్లో మనం వాటిని గ్రహిస్తాం, మన మనసులో దాచుకుంటాం. మరి వాటిని మరి ఇతరులకు కూడా బయలుపరచవలసిన అవసరత మరి దేవుడు కలుగుచారు కొన్నిసార్లు. And God had, and as I said before, that infliction was given to Paul only to keep him humbled. మరి తనకిచ్చిన శ్రమను బట్టి, తన శరీరంలో ఉన్న యొక్క ముళ్ళుని బట్టి మరి పౌలు తాను తగ్గించుకునే విధముగా దేవుడు ఆయన నిలబెట్టారు. Because like all of us, we could be sitting and boasting about it. ఎందుకంటే మనకు కలిగిన కొన్నిసార్లు ప్రత్యక్ష దర్శనాన్ని బట్టి మనం గర్వించే వారముగా అవ్వకుండా దేవుడు కొన్నిసార్లు ఆ ముళ్ళు అనేది మన జీవితంలో ఉంటుంది. Now let's take Luke chapter 17 verses 5 to 10. లూకా సువార్త 17వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుతాం. 5 to 10 మ్యామ్, 7 to 10. 5 to 10 sweetness. అపొస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడను. దున్నువాడు కాని మేపువాడు కాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత
మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. Praise the Lord. Praise Lord. Praise the Lord. Thank you, Prasida. Thank you. Now here, what are we speaking about? మరి ఇక్కడ ఏది మనం పలకవలసిందంటే And the verse 5, and the apostles said to the Lord, increase our faith. అపోస్తలు యేసు దగ్గరకు వచ్చి ప్రభువా మా విశ్వాసం వృద్ధి పొందించమని ఆయనతో చెప్పారు. Why did the apostles ask Jesus to increase their faith? మరి అపోస్తలు ఎందుకు వారి యొక్క విశ్వాసం వృద్ధి పొందించమని అడిగారంటే, Anybody can tell me? ఎవరైనా ఈ విషయం తెలియచేస్తారా? ఎందుకు అడిగారు వాళ్ళు ఆ రీతిగా? విశ్వాసం వల్లనే సమస్తము చేయగలము గనక విశ్వాసం Through faith we వలననే can do. Through faith we విశ్వాసం can do all లేకపోతే things. చేయగలం. Through faith we can do all things. Yes, definitely with faith you can do. But why? Because I'll tell you, you know, when Jesus explained things to the apostles and to the crowd that always followed Jesus, what used to happen was they were very simple things, but they had a very deep, profound meaning. Most of the time, people, don't forget, they were all fishermen. They were not people who were highly educated. God chose simple people for people to understand, because most of the people in the world were always simple in those days. That is why he chose them, so people could understand their own people, kind, right? But here, when the apostles are asking the Lord to increase their faith, it is because Jesus had set standards that were a little quite higher than what the people are used to. మరి తనని ఎన్నుకున్న ఆ యొక్క శిష్యులు సామాన్యమైన వారు, చేపలు పట్టేవాళ్ళు, వారికి అంత జ్ఞానవంతులు కాదు. అయినప్పటికీ కూడా మరి వాళ్ళు యేసుతో మరి నడుస్తా ఉన్నప్పుడు చిన్న చిన్న సామాన్యమైన విషయాలు కూడా కొన్నిసార్లు గ్రహించలేని విధముగా వారు ఉన్నారు. అందుకని వారు యేసు దగ్గర వారి యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ఆయన అడుగుతా వచ్చారు. ఎందుకంటే వారికున్న విశ్వాసం నుంచి మరి యొక్క మెట్టుకు వారు ఎదగాలని ఆశపడుతున్నారు. And Jesus always spoke in parables, you know, it was always likened to something. He always gave them how he explained it to the people through parables, right? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి బోధిస్తున్నప్పుడు ఉపమాన రీతిగా వారి ఉపమానాలు తెలియజేస్తూ వచ్చారు. And over here he says a parable of the mustard seed. Mustard seed is so tiny, so very, very tiny, right? He said, if you have even that much of faith, you can do anything. మరి ఈ యొక్క చిన్న ఆ యొక్క ఆవు చెట్టు గింజ చిన్నదే, కానీ ఆ యొక్క చెట్టుని మరి పెరికి పారవేయమని అడిగినట్లయితే అది మరి ఆ స్థలంలోకి వెళ్ళి పడును అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చారు. And in the second portion that we read about the servant, మరి తర్వాత ఒక సేవకుడి గురించి మనం చూస్తున్నప్పుడు he says, come at once and sit down to eat. But will he not rather say to him, prepare something for my supper and gird yourself and serve me till I have eaten and drunk, and afterwards you will eat and drink? Does he not say that? మరి నేను భోజనం చెట్టుకి ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపాలు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానం పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పును గాని. Does he thank that servant because he did the things that were commanded him? ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపవలెనని వారిని మెచ్చినా? I think not. Now, what is the difference between these two? మరి ఈ యొక్క రెండు విషయాల్లో ఉన్న తేడా ఏంటంటే, okay, let me also tell you by example. ఒక ఉదాహరణగా చెప్పనండి What this really means.
దాని అర్థం ఏంటంటే when you are living in a family unit, you know, మరి కుటుంబంలో మీరు ఉంటున్నప్పుడు you're supposed to get up in the morning, make your bed, come down to breakfast, you get ready to go to school or college, or go ready to go to work. These are things that you would do normally, which is required of you, which is your work, right? మరి మన ఉదయంనే లేచి మన పడకను సరి చేసుకొని మరి బ్రష్ చేసుకొని మరి ప్రతిదినము ఉదయకాలం చేస్తున్న పనులన్నీ మనం చేసుకుంటూ వెళ్తాం. అది మన చేయవలసిన బాధ్యత కూడా ఉంది మనకి. So you will take it as an everyday normal affair, right? మరి ప్రతిదిన కార్యక్రమాలు అది ఒక క్రమంగానే ఉంటది. And it is an everyday thing, so it's running smoothly. It is part of your work. అది మీ పని కాబట్టి దాన్ని మరి మీరు చేసుకుంటూ వెళ్తారు. Supposing one of your children comes down to help you, helps you to prepare the breakfast, sets the table, does things for you out of the ordinary, what happens? మరి నీ యొక్క బిడ్డలు వారు త్వరగా గబగబా లేచి వచ్చి మీకు సహాయం చేస్తూ మీతో పాటు పనుల్లో సహకరిస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? Or supposing your husband comes into the kitchen, helps you to wash up, tidy up, dry your dishes, do things which you never expect out of anybody, right? మరి మీరు ఊహించిన రీతిగా మీ భర్త కూడా ఒక వంటగదిలోకి వచ్చి మీ పనుల్లో సహకరిస్తూ ఉంటే మీరు దాన్ని ఊహించరు. Won't you be surprised? Won't you thank your daughter or son who comes to help you? Won't you feel surprised when your husband comes to wash the dishes? Won't you thank them and praise them profusely? Won't you do that? మరి మీ బిడ్డలు మీకు ఆ రీతిగా సహకరిస్తా ఉన్నప్పుడు మీ భర్త మరి మీకు మీ మీరు చేయవలసిన పనుల్లో సహాయం చేస్తున్నప్పుడు మీరు వారికి మరి వందనాలు చెప్పరా? That is the difference. అదే అక్కడ తేడా మనకి తేడా కనిపిస్తా ఉంది. That is what verse 9 says. Does he thank that servant because he did the things that were commanded him? I think not. మరి ఆ దాసుడు ఆజ్ఞాపించిన పనులు చేసినందుకు వాడు చూపునని వారిని మెచ్చునా అని ప్రశ్నిస్తున్నారు. So likewise when you have done all these things which you are commanded, say, we are unprofitable servants, we have done what was our duty to do. This was your duty to do, the getting up in the morning, getting yourself ready, coming down to breakfast, running out of the house to catch your bus. All these are your duties, your morning duties. Your husband getting up, reading the paper, having his tea, getting ready, coming and eating and going to work. These are routine. These are things. But when they do things out of the ordinary, that is what you need to be thankful for. మరి మీ యొక్క కుటుంబ వ్యవస్థలో మీ బిడ్డలు మీ భర్త వారు ఉదయకాలమైన సిద్ధపడి తిని బయటికి వెళ్తా ఉంటారు. అది సాధారణమైన విషయాలు. కానీ వారు ఆ పనులు పక్కన పెడుతూ మరి వారు కొంత సమయం తీసుకొని మీతో సమయం గడుతూ మీకు సహాయం చేస్తా ఉంటే అది సాధారణమైన విషయం కాదు, అసాధారణంగా కనిపిస్తుంది. అటువలే మరి మీరుని మీకు ఆజ్ఞాపింపబడివన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడే నేను. And this is what it means, friends, rooted in grace, growing in faith. మరి ఇదే మనము విశ్వాసములో ఎదగడానికి మరి కృపలో మనము మరి వేరు పారిన వారుగా ఉండాలి. So when we read all these three passages, once we read about Samuel, when the grace is bestowed, when that gets recognized, that is growing in the faith, because David was selected. And if you read First Chronicles chapter 2 verse 13, you will realize and know that in that verse it says that Jesse had 7 sons. It names the 7th son. But in the book of First Samuel,
David was the eighth son, right? Hmm. So something must have happened. Maybe one of the sons passed away between that period and when the book of Chronicles was written. Friends. That was the time Yes. when Jesse must have lost that one son. ఓకే, మనము ఇక్కడ మొదటి సమయాల గ్రంథంలో మనం చూసాం కదా, దావీదు నీ దేవుడు ఎన్నుకోవడంలో మరి దేవుడు తనని మరి పట్ల కృప చూపించారు కాబట్టి తన పట్ల ఆయన యొక్క సంకల్పము మరి తన యొక్క హృదయ స్థితిని బట్టి అతడు నెరవేరుస్తాడని దేవుడు ఆయన ఎన్నుకున్నారు. మరి రెండవ దినవృత్తాంత గ్రంథం 2:13 మనం చూసినప్పుడు అక్కడ 7 కుమారులను రాయబడింది. ఇక్కడ సమయాల్లో మరి 8 కుమారులుగా మనం చూస్తున్నాం. అంటే ఈ కాలంలో మనం చూసినట్లయితే ఆ కాల పరిమితిలో మరి ఒక కుమారుడు మరణించి ఉంటుంటారని మనం అనుకోవచ్చు. అక్కడ 8 ఇక్కడ 7 అని ఉంటది. When we read these 3 chapters, 1 Samuel, 2 Corinthians, and the book of Luke, we see that everything is what we have been blessed with. But what that blessing turns out is what is so important, because David he was selected to be the first king of Israel, but it was the faith that David had that continued, that he has been written down in history, in the book of the Bible, because of his faith, not because of anything else. మరి మనం మొదటి సమయాలు, కొరింథీలు, లూకా సువార్తలో ఇవన్నీ కూడా మనం చూస్తామంటే మరి విశ్వాసంలో వెతుకుతున్న విషయాల్లో మనం చూసినప్పుడు దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పుడు మరి తనలో కలిగిన విశ్వాసమును మరి దేవుడు దాన్ని స్థిరపరుస్తూ తనని బలపరుస్తూ ఆయన్ని ఒక రాజుగా నియమించడంలో దేవుని యొక్క ఉద్దేశం అంతా మరి నెరవేర్చబడ్డమే కాకుండా మరి ఆ యొక్క వ్యక్తి బట్టి దేవుడు కనపరచబడ్డానికి, లేకపోతే ఆయన మరి దేవునిలో నిలిచి ఉండడానికి దేవుడు ఆయన ఎన్నుకున్న వ్యక్తిగా ఉన్నారు. And here in the book in Corinthians, what do we read? We read how the people of Corinth were not what God had, what they had gone against God's dictates and were worshipping idols and doing things that was not required of them to do. But yet what happened? God sent Paul to them to make them, bring them into book, to make them understand about God. మరి దేవుని అర్థం చేసుకున్నట్లుగా కొరింథీయులో ఉన్న ప్రజలు మరి ఎంత అవిధేయులైనప్పటికీ మరి చెడ్డ తరముగా వారు ఉన్నప్పటికీ పౌలుని దేవుడు వారి దగ్గర పంపించి వారికి దర్శనం ఇచ్చి ఆ ప్రజలను సరిచేయడానికి దేవుడు ఆయనని వారి దగ్గర పంపించారు. దావీదు కూడా చరిత్రలో నిలిచిపోయాడు. And when you continue to read it, then you will realize that they had started then believing. Slowly, it was a very hard time for Paul to bring them to understand his ways of God's guidance. Paul was guided by Paul to get the people of Corinth to behave, and slowly and steadily that did happen. Their faith started increasing. మరి ఆ యొక్క కొరింథీలో ఉన్న ప్రజలు ఎంత అవిధేయులు, మరి వారు కఠినమైన వారు, ఒక విధంగా విధేయత చూపలేని స్థితిలో ఉన్నప్పుడు పౌలును దేవుడు వారి దగ్గరికి పంపించి వారిని సరిచేసి వారిని క్రమపరచడానికి పౌలుకి ఎంతో సమయం పట్టింది. And you must know that Corinth was also an important port. God had given them all the goodness there, but then their faith was lacking, and Paul was sent there to increase their faith, which finally took place. మరి దేవుడు మరి కొరింథీలో ఉన్న ప్రజల్ని దేవుడు ప్రేమిస్తున్నారు. ఎందుకంటే వారు అవిధేయులైనప్పటికీ వారి విశ్వాసంలో మరి అధమోలుగా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు పౌలుని వారి దగ్గర పంపించి వారి విశ్వాసంలో ఎదిగినట్లుగా దేవుడు వారిని స్థిరపరిచి బలపరిచాడు. And finally, in the book of Luke, what did his apostles want? They wanted Jesus to increase their faith. Why? Because they wanted to believe, to help them through, because God had they were already chosen by God, and Jesus it was that who selected them to carry on his work, and they wanted that faith to increase. And what did Jesus say? Even if you have that one little bit of faith, you can do
mighty works, mighty works. మరి దేవుని కొరకు చిన్న విశ్వాసం ఉన్నా కూడా దాన్ని అధికం చేయమని శిష్యులు అడిగినప్పుడు ఆ చిన్న విశ్వాసమే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారనే ఆ యొక్క విశ్వాస ప్రమాణంను వారిలో వృద్ధి పొందించడానికి దేవుడి యొక్క రెండు మరి ఉపమానాలు అక్కడ తెలియజేస్తూ వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచారు. And what is the difference between a normal work and a work that you have done out of the ordinary? Exactly what is written in the book of Luke. What does Luke say? He says, you do things, you are not praised for it. He says, we are unprofitable servants. We have done what was our duty to do. He says, but when you do things out of the ordinary, that is what counts. మరి సాధారణంగా మనం అనుదినం చేసే పనులే కాకుండా మరి ఏదైతే మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అటువల్ల మీరు మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజమైన దాసులము, మేము చేయవలసిన మేము చేసి ఉన్నామని చెప్పుడు అన్నారు. ఎందుకంటే వారు సాధారణంగా చేసే పనులు కాకుండా అసాధారణమైన విషయాలు చేస్తూ వారి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోగలిగారు. So let us, friends, increase our faith and step out of the ordinary to do God's work. మరి మన విశ్వాసములో మరి అధికముగా మనము ఆ యొక్క విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ దేవుని కొరకు ఇంకొన్ని బలమైన కార్యములు చేద్దాం. థ్యాంక్ యూ. Thank you, Jyoti. Thank you, Jyoti. సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. Praise. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. రూటెడ్ ఇన్ గ్రేస్ అండ్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ అనే అంశం మీద చక్కని వర్తమానాన్ని అందించిన రీటా సైమన్ గారికి, అలాగే అనువదించిన జ్యోతిర్మయ్య గారికి విపిఎఫ్ కుటుంబం తరపున కృతజ్ఞతలండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ కొరింథీ పత్రిక లూకా 17వ అధ్యాయం ద్వారా మనకు చక్కని వర్తమానాన్ని అందించారు. దేవుడు కోరుకునే గుణ లక్షణాలు మనలో కలిగి ఉంటే అప్పుడే దేవుడు మనల్ని ప్రథమ సంతానంగా ఎంచుకుంటాడు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అవుచున్నదని పౌలు గారితో చెప్పిన దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. మనకు అప్పగింపబడిన పనులను మనం చేసిన తరువాత నిష్ప్రయోజనమైన దాసులమని మనం చెప్పగలగాలి. చెట్టు వేళ్ళు భూమిలో లోతుగా పాతుకొని పోయి ఎలాగా పోషణ పొందుతాయో అలాగే మనం కూడా దేవుని ఉచిత ప్రేమ, క్షమాపణ మరియు కృప మీద ఆధారపడి విశ్వాసంలో ఆధ్యాత్మికంగా బలపడాలి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాండి. అత్యంత కృప కనికరములు కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన మనకి ఉదయకాలన వందల సమర్పణ తెలియజేసుకుంటున్నాం. మరి తండ్రి మేడం గారు, అమ్మగారు, రీటా మేడం గారు, అలాగే జ్యోతిర్మయం గారు చక్కగా తండ్రి విషయాలను మాకు తెలియజేయడానికి మీరు ఉదయకాలం నిలబెట్టినైనా మరి విశ్వాసంలో కృప అనేటువంటి ఏర్లు పారి ఉండాలి. మరి ఆ కృప మీదే ఉంటున్నది. సమయ పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు, కానీ అరణ్యంలో ఉన్నటువంటి దావీదును ఎన్నిక చేసుకొని మరి వీళ్ళు కాదు, మనిషి ఎన్నిక మీ ఎన్నిక కాదని, మరి మీరు హృదయం లక్ష్య పెట్టేవాడని, రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మరి తండ్రి పౌలు గారు తన కలిగినటువంటి బాధలో ఎన్నోసార్లు మొరపెట్టినప్పుడు నా కృప వీటి మధ్య ఉన్నదని, ఆ కృపలో వేరుపారమని అభయమిచ్చిన దేవుడవు అని చక్కగా మాకు ఎన్నో విధాలుగా వర్ణాతీతంగా మాట్లాడినటువంటి యొక్క సందేశంలో ఉన్న సారాంశాన్ని మేము మా యొక్క జీవితాల్లో అన్వయించుకొని మరి ఆ రోజు పౌలుకు మాత్రమే కాదు, దావీదుకు మాత్రమే కాదు, ఈ ప్రాధాన్యత మాకు కూడా ఉన్నదని మీరు సెలవిచ్చినారు. మీకు స్తోత్రాలు నాయనా. మరి తండ్రి ఈ ప్రాధాన్యతను మేము కలిగి ఉండి మరి శ్వాసం ద్వారా కృప అనేటువంటి స్థితిలో ఏర్పారి కలిగి ఉండి స్థిరపడడానికి సహాయ సహకారం అందించమని వేడుకుంటున్నాము. ఎత్తబడినటువంటి వర్తమానం మా హృదయ ఫలముల నిమిత్తమై, మా శరీర ఫలముల నిమిత్తమై అన్ని విధాలుగా సహకరించినట్లుగా సహాయం దయచేయండి. మరి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. ఉదయకాలంలో అనేక విషయాలను బట్టి ప్రార్థన చేస్తున్న ప్రార్థన వీరులందరినీ కూడా మీ గాయపడిన స్థలాలకు అప్పచెప్తున్నాం. ఆశీర్వదించండి. అలాగే తండ్రి మా మధ్యలో ఒకవేళ తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు, మరి మానసిక అనేక విషయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి తండ్రి మీరు దూరం చేసి మీ కృపానుగ్రహం ఇచ్చినైనా ధైర్యం చేయండి.
పౌలుని ఎలాగైతే మీరు నా కృప చాలు అని మరి మీరు సెలవిచ్చినారు, మీ మాటలో ఎంతో ఆధిక్యత ఉంటున్నది తండ్రి. మరి దావీదు అభిషేకించబడినప్పుడు, వేరు చేయబడినప్పుడు మరి తండ్రి అతను మీ యొక్క బలమైనటువంటి ఆత్మను పొందిన వాడై ఉండి, మరి ఎవరైతే తిరస్కరించబడ్డారో, ఎవరైతే తీసివేయబడ్డారో, మొదటి రాజు అయినటువంటి సౌలు మరి తండ్రి తను వాయించినప్పుడు ఆరోగ్యకరంగా ఉన్నాడు, తర్వాత అనారోగ్యకరంగా ఉన్నాడు. అలాగే తండ్రి తాను మరి మీ యొక్క ఏ తప్పు చేశాడో తెలియకోకుండా తన పొరపాట్లను గ్రహించుకుండగా ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అంతేకాక మీరు చెప్పినట్లు వినకుండా మరి తృణీకరించబడిన, త్రోసివేయబడిన గోత్రంలో నుంచి మరి ఎన్నుకొని మరి మిమ్మల్ని మీ కొరకై నిలబెట్టిన సౌలు తృణీకరించబడి దావీదు ఆ స్థానంలో వచ్చినాయన ఎంతో ఘనమైనటువంటి ఆ యొక్క రాజును సన్మానించి సేవ చేసి ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఎన్నో యొక్క కోణాలలో అది విద్వేషము బయలుపరిచి ఉంటున్నది. మరి అపవాది యొక్క దూతలు మరి తండ్రి ఆ పని సౌలును మరి తండ్రి మిమ్మల్ని విడిచినప్పుడు అపవాది తనను ఆవరించి ఉండి మరి భ్రష్టుడై మరి తండ్రి ఎన్నో విషయాలలో తండ్రి పోగొట్టుకున్నాడు. మరి దావీదైతే 40 సంవత్సరాలు విజయ వీరుడిగా మరి తండ్రి 103 దావీదు కీర్తనలో తన యొక్క ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామాన్ని సమస్త కార్యాలను సన్నతించుము అని చేసిన దేన్ని మరవకని ఆయన మీరేం చేసి ఉన్నారో అవన్నీ కూడా చక్కగా వర్ణించగలిగి మిమ్మల్ని ఆరాధించగలిగినాడు. కాబట్టి స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ముందుకు కొనసాగిపోవడానికి ఈ సందేశం అమ్మగారు మాకు చక్కగా ఎన్నో ఉదాహరణల చేత మరి తండ్రి స్థిరపరిచారు. మరి విశ్వాసం లేనటువంటి విశ్వాసం వృద్ధి చేసుకోవాలని అడిగినటువంటి శిష్యుల విషయంలో కూడా అది ఎంతో అద్భుతమైనటువంటి మరి తండ్రి విషయం. నాయన అడుగుడే మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందును అని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మరి తండ్రి మరి కొనసాగిపోవడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, వ్యాపించడానికి మీలో అనగా తండ్రి కృపలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని మేము అన్వేషించి స్థిరపడుతూ ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఉదయకాలంలో లేచి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలోకి పిలిచి మరి తండ్రి మరి గౌరవించి మీ యొక్క మాటలు వినడానికి, పాటలు పాడడానికి, సహవాసంలో మరి తండ్రి ప్రోత్సాహకరంగా ఉండడానికి మాతో మొదటి స్వరంగా మాట్లాడుతున్న మొదటి తండ్రి ఎవరైతే ప్రొసైడింగ్ చేస్తున్నారో వారందరినీ పేరు పేరున ఆశీర్వదించండి. అదేలాగే తండ్రి మా కొరకు సిద్ధపడుతున్నటువంటి ప్రతిదినము సిద్ధపడుతున్నటువంటి మరి తండ్రి మరి మెసేజ్ ఇస్తున్నటువంటి వారిని కూడా మీ కృపలో బలపరచండి. అలాగే నైనా ఇలాంటి ఒక ఆలోచన కలిగి శాశ్వతంగా మరి కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ మా కొరకై ఉదయాన్నే మరి సిద్ధపరుస్తున్నటువంటి ఈ యొక్క పెద్దలు నాయన టీం ఉంటున్నది. మరి తండ్రి వారందరినీ కూడా పేరు పేరున మీ సంధికి తీసుకొని వస్తున్నాను, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మా యొక్క అనంతపురం జిల్లాలో రూపా మేడం గారు మరి వాళ్ళకి సారు వారి కుటుంబ పరిస్థితులు తండ్రి అమ్మగారు ఆరోగ్య విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. అలాగే జేమ్స్ అయ్య గారిని జ్ఞాపం చేసుకుంటున్నాం. అలాగే విజయ్ కుమార్ అమ్మ గారు, డాక్టర్ అమ్మ గారిని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇంకా ఎవరు తండ్రి ఇంకా అలాంటి మరి ముఖ్యంగా జీవని కుమారి సహోదరిని బట్టి ఆమెను బట్టి కూడా మీ పాస్టర్లు జ్ఞాపం చేసుకుంటున్నాం. అయా మరి ఆప్యాయతలు, అనురాగాలు, వాత్సల్యములు శరీరంలో కన్నా ఆధ్యాత్మిక అది ఎక్కువైన తండ్రి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందని పౌలు గారు కొరింథీ పత్రికలు చెప్తున్నారు. మరి తండ్రి మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి కొనసాగడానికి ఈరోజు మీరు మీ వర్తమానంలో ఉన్న ఆ పరిపూర్ణతను మేము అర్థం చేసుకొని ముందుకు సాగడానికి సహాయం చేసేమని మరి తండ్రి ఈ యొక్క ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందు నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయము. మా అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధనకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యత సహవాసం ఈ రోజు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీదను, రాలేక వెనకబడిన వారి మీదను తోడుగా ఉండి, అలాగే ఈ రోజు ఉపదేశాన్ని అందించిన అమ్మగారు, అలాగే దాన్ని ట్రాన్స్ఫర్ చేసి తెలుగులోకి అనువదించినటువంటి అమ్మగారు కూడా తోడుగా ఉండి, ఆయన ప్రత్యక్షతలో మనల్ని నడిపించినటువంటి దేవుని ఆశీర్వాదాలు ఈ రోజు అంతటా మనల్ని కావచ్చు, మన కార్యక్రమాలలో, పనులలో అన్నిట్లో కూడా సాఫల్యతను దయచేసి కృపాక్షేమాలను మనం వెంట రాణించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.
ప్రైజ్ లాడయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే వర్తమానికులు రీటా సైమన్ గారికి, అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి మరియు విపిఎఫ్ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord. ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. Praise థ్యాంక్ the యూ. Lord. ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్. Praise